హాయ్ అందరికీ. దిస్ ఇస్ దత్తుబాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఒక కంటెంట్ క్రియేషన్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా వీడియో చేయాలన్నా, మనం ఏదైనా కాన్సెప్ట్ని ప్రజెంటేషన్ చేయాలన్నా, మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక కంటెంట్. సో ఒక కంటెంట్ అనేది లేకుండా మనం దాన్ని మనం ఒక సబ్జెక్ట్ ఏదైనా చెప్తున్నామంటే దానికి సరిపడే కంటెంట్ అనేది ఉండాలి. సో ఆ కంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా మనం దాన్ని ప్రజెంట్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడాలి, చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంతరించిపోతున్న పక్షి గురించి మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అది ఎక్కడ పుట్టింది, దాని సర్వైవల్ ల్యాండ్ ఏ ఏరియాలో ఉంటుంది, ఏ కంట్రీ నుంచి వచ్చింది, అది ఎక్కడ జర్నీ చేస్తుంది, దాని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది, దాని లైఫ్ టైం ఎట్లా అది లీడ్ అవుతుంది అనేది మనం కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఉంటాం. సో అట్లా ఏంటంటే ఇప్పుడు మన కంటెంట్ మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు కొన్ని సోర్సెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ నుంచి, లేదా గూగుల్‌లో మనకి కరెంట్ అఫైర్స్ గురించి గానీ, లేదా మనకి ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలామంది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఎలా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మనం ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పేసి మనకు కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారనమాట. సో అయన్నీ మనం కొంచెం కొంచెంగా అన్నీ నలుగురు చెప్పినట్టుగాను మనం దాన్ని కొంచెం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. అంటే దాని గురించి కొంచెం స్టడీ చేయాలి. సో అలాగే కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు లూప్ హోల్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఎక్కువ మనం ల్యాగ్ చేయకుండా మెయిన్ పాయింట్స్ ఎట్లా తీసుకోవాలి, మెయిన్ ఇప్పుడు ఏదైనా బర్డ్ గురించి కానీ, యానిమల్ గురించి కానీ, లేదా ఒక వస్తువు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాంట్లో కీవర్డ్స్ ఉంటాయి. అంటే మెయిన్ రోల్ ఎట్లా ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యానిమల్ ఉందనుకోండి, ఆ యానిమల్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి, అది లివింగ్ లైఫ్ ఎట్లా ఉంటుంది, అది హంటింగ్ ఎట్లా చేస్తుంది, ఇట్లా కొన్ని మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటాం. సో దాని గురించి మనం ఒక ఒక స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి. అంటే జస్ట్ ఏంటంటే స్క్రిప్ట్ అంటే వేరే మనం ఏదో మరి ఏదో కాపీ కొట్టినట్టని కాకుండా, మెయిన్‌గా నేను చెప్పిన మాట వేరే వాడు చెప్పినా వేరే వాళ్ళ అంటే చెప్పే విధానం డిఫరెంట్ ఉంటది. నేను చెప్పి ఒకలా చెప్తే వేరే వాళ్ళు ఇంకోలా చెప్తారు. సో అట్లా ఏంటంటే మనకుండే స్క్రిప్ట్, మనకుండే అలవాటు ప్రకారం ఏంటంటే మనం ఒక స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో మనం ఎట్లా మెన్షన్ చేయాలి, దాంట్లో మనం మెయిన్‌గా ఈ ఫలానా సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏదైతే వీడియో చెప్పాలి అనుకుంటున్నారో దాని గురించి మెయిన్ పాయింట్స్ అన్నీ రాసుకొని దాన్ని ఒకసారి స్టడీ చేయండి. అంటే సింపుల్‌గా మనం ఎట్లా మనం చేసుకుంటున్నాం, దీన్ని మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలనుకున్నప్పుడు. సో అలా చేయడం వల్ల ఏమవుతదంటే మనకి ఒక సబ్జెక్టు వస్తది. మనం చెప్పేటప్పుడు ఎదురోళ్ళకి కూడా క్లియర్‌గా అర్థమవుతది. మనం ఇలా కంటెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పలానా గూగుల్ సోర్స్ నుంచి వాళ్ళు, లేదా న్యూస్ న్యూస్ ఛానల్ ఫాలో అయిన ఇండియా టుడే గానీ, లేదా మన తెలుగు న్యూస్ ఏదైనా ఉందా, టీవీ9, ఆంధ్రజ్యోతి, ఇట్లా మనకి పేపర్స్ గానీ, జస్ట్ ఒక టాపిక్ ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా మనకి పేజీలు తిరిగేస్తే ఏదో ఒక సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం. సహజంగా ఏంటంటే మనకి ఒక ఇదేదో బాగుంది, దీని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, దాని గురించి కొంచెం మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉండాలి. అలా సెర్చ్ చేయడం వల్ల ఏమవుతదంటే ఖచ్చితంగా దాని గురించి మనం ఒక వీడియో, మనకి ఒక సబ్జెక్ట్ అనేది మనం తెలుసుకుంటాం. అలాగే ఇదే టాపిక్ నుంచి మనం వీడియోస్ చేసినా మనకి చాలా బావుంటదది. సో ఏంటంటే మనకి ఏదైనా సబ్జెక్టు ఒక కంటెంట్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో మనకు కనిపించే ప్రతి రూపంను కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉండాలి. మనం ముందు రివ్యూ చేసుకోవాలి దాన్ని. సో అలా చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి సబ్జెక్టు తెలుసుకుంటాం, వీడియోను చేస్తాం. సో చాలామంది యూట్యూబర్స్ దగ్గర నేను చూసిందేంటంటే, వాళ్ళు చెప్పిందేంటంటే ఆహ్, కొన్ని కొన్ని గూగుల్‌లో కొన్ని సోర్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఇండియా టుడే ఇప్పుడు నేను చెప్పాను కదా! సో అవన్నీ ఏంటంటే వాటిలోని మనకి కంటెంట్స్ చూసుకొని మనకు అందులో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమున్నాయి, దేని గురించి నేను చెప్పాలనుకుంటున్నానో అది కొంచెం వెతకాలి మరి. కొంచెమైనా మనం గ్రౌండ్ వర్క్ చేయకుండా మనం వీడియో సరైన కంటెంట్ అనేది మనం ఇవ్వలేం. సో అవన్నీ చూసుకుని చేసుకున్నప్పుడు ఏమవుతదంటే తెలియకుండా మనకి కొన్ని కీ పాయింట్స్ అనేది దొరుకుతాయి. ఒక వీడియోలోనే ఇంకొక వీడియో చేసేలాగా మనకి ఒక ఏదో ఒక సోర్స్ అనేది కనపడతా ఉంటది. సో దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ, లేదా వీడియోస్ చేసేటప్పుడు ప్రజెంటేషన్ చేసినప్పుడు మాత్రం చాలామందేంటంటే వీడియో అంతా బావుంటది కానీ, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. అంటే దాన్ని కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. కానీ చెప్పేటప్పుడు కొంచెం తడబడతారు, భయపడతారు. అంటే ఆళ్ళకి అలవాటు లేక. వీడియోస్ చేసేవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మన 'ప్రసాద్ టెక్ ఇన్ టెల్ యూ' అన్న గాని, లేదా వేరే యూట్యూబర్స్ ఎవరైనా గాని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు టెక్నికల్‌గా మనకి మొబైల్స్ గురించి గాని, లేదంటే
ఈ ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఏదైనా మొబైల్స్ కొత్తయి బైక్స్, కార్స్ గురించి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే వాళ్ళు కూడా వాటిలిని స్టడీ చేస్తారు. స్టడీ చేయకుండా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా! ఇప్పుడు మనం ఒక ఫోన్ కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా ఒక వీడియో చూస్తాం. ఈ ఫోన్ పలానా ఎగ్జాంపుల్ వివో వి30 ప్రో అనేది కొనుక్కున్నాను నేను. సో, నేను ఈ ఫోన్ కొనుక్కోవడానికి ముందు నేను 2, 3 సార్లు వీడియో రివ్యూ చూస్తా. కెమెరా ఎట్లా ఉంది? దాని సెన్సార్ ఎట్లా ఉంది? వర్కింగ్ ఎలా ఉంది? ఏనా హీట్ అవుతుందా మొబైల్? అని మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, లేదు అంతా బావుంది అనుకుని బడ్జెట్ చూసుకుంటాం. సో, బడ్జెట్‌లో ఒక 30,000 ఓకే 25 అట్లా మన బడ్జెట్ మన రేంజ్ బట్టి. సో, అలా చూసుకొని ఓకే. ఇది నాకు సరిపోతుంది. ఇది నాకు బావుంది. గేమింగ్ గాని, కెమెరా గాని నేను ఎక్కువ కెమెరా యూజ్ చేస్తాను. సో, నాకు కెమెరా సోర్స్ బావుండాలి. క్లారిటీ బావుండాలి. అనుకున్నప్పుడు ఏం జేయాలి? మన బడ్జెట్ ఉంటది. 30కి అయితే గాని మనకి మంచి ఒక కెమెరా రాదు. మంచి మొబైల్ రాదు. సో, ఆ రేంజ్‌లో నేను తీసుకున్నా అని మనకొక ఇన్ఫర్మేషన్ ఆళ్ళు ఇచ్చినప్పుడు, సో, మనం అయన్నీ పరిశీలించే కదా మనం మొబైల్ తీసుకుంటాం. సో, ఇలా కూడా కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం కంటెంట్ చేయాలి. ఒక స్క్రిప్ట్ రెడీ రెడీ చేసుకోవాలి. లేదు మనం ఉత్తినే ఏదో తెలిసి తెలియనిగా చెప్పామనుకోండి. అదేమవుద్దంటే మనకి సరింగా వీడియోస్ వైరల్ అవ్వవు. సరింగా చూడరు చాలామంది. నేను చాలా వీడియోస్ చేశాను. కాకపోతే ఏంటంటే చాలామంది నాకు నేను చేసే వీడియోస్ గమ్మున అందరికీ ఎళ్ళవు. ఎందుకంటే కొంతమందికి ఎక్కుద్ది, కొంతమందికి ఎక్కదు. ఇలాంటి వాళ్ళని గమ్మున మా ఫస్ట్‌లో మన స్టార్టింగ్‌లో మనల్ని ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటివి కావాలంటే మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండాలింకా. మనం ఏంటంటే ఇప్పుడిప్పుడు చెప్తున్నాం, నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చూస్తారంతే. చూసి ఓకే. ఏదో చెప్పాడులే అన్నట్టు వెళ్ళిపోతారు. అదే క్రియేటర్స్‌కి ఎట్లా ఉంటదంటే, మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఎనకాల ప్రెజెంటేషన్ ఇస్తారు. వాళ్ళకొక టైటిల్ ఇస్తారు. దాని గురించి మధ్య మధ్యలో కొన్ని మనకి సీన్స్ అని ప్రెజెంటేషన్ చేస్తారు. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు ఏమవుద్ది, ఆ వీడియో అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతది. సో, మనం మాట్లాడే మాటలకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ గురించి చెప్తున్నామంటే అక్కడ ఫ్లవర్ ఫోటో పడాలి. ఇది జనరల్‌గా మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఫ్లవర్ ఫోటో చెప్తున్నప్పుడు ఫ్లవర్ గురించి దాంట్లో పడాలి. సో, అలాగా దాని యానిమల్ గురించి చెప్తే యానిమల్ ఫోటోస్ అక్కడ పడి ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో దానికి సంబంధించిన ఇమేజ్ అనేది మనకు అక్కడికి వచ్చిందనుకోండి. ఖచ్చితంగా వీడియో అవుతది. అప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది చూడడానికి. సో, మెయిన్ ఏంటంటే మనకి కంటెంట్ క్రియేషన్ ఎంత ముఖ్యమో దానికి కావాల్సిన ఫోటోస్, ఇమేజెస్ అవన్నీ కూడా మనం గూగుల్ నుంచో లేదా వేరే సోర్స్ నుంచో డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి మనం మాట్లాడేటప్పుడు ఆ వీడియో ప్రెజెంటేషన్ చేసినప్పుడు ఆ పిక్చర్ అనేది అక్కడ పడాలి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే వీడియో కూడా కరెక్ట్‌గా నేను చెప్పే టాపిక్‌కి అక్కడొచ్చే ఇమేజ్ కూడా సింక్ అవుతది. వాళ్ళది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఏంటంటే కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా వాళ్ళు మెయిన్ కీ హోల్స్ ఏంటి, ఎట్లా మనం దీన్ని ప్రెజెంటేషన్ చేయాలి, కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది కూడా ఒకసారి నాదే కాకుండా వేరే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. అంటే కొంచెం మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. చాలా మంచి యూట్యూబర్స్ ఉన్నారు. సో, వాళ్ళందరి నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. కొత్తగా నేను ఏదో యూట్యూబ్ చేయాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ఒక మంచి కంటెంట్ అన్ని చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. ఒక అని ఒక ఒక ఎయిమ్ ఉన్నోళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఇమేజెస్‌ని అలాగే మంచి క్రియేటర్ ఏదైతే మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కంటెంట్‌ని కూడా నీట్‌గా, క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేలాగా మీరు దాన్ని క్రియేట్ చేసుకొని, దానికి సరిపడా ఇమేజెస్ అన్నీ కూడా మీరు పలానా సోర్స్ నుంచి దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చూసుకొని సో, మీకు మీరు ఒకసారి ట్రైల్ వేసుకోండి. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? నేను కెమెరా వంక చూసి చెప్తున్నాను. నన్ను 10 మంది కాదు 100 మంది చూస్తారు. 100 మందిని డైరెక్ట్‌గా చూసి మాట్లాడాలంటే మనం కొంచెం భయపడతాం. మన మొబైల్‌లో మనం చూసి మాట్లాడడానికి మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే మనం అప్‌లోడ్ చేసిన తర్వాతే కదా అందరూ చూస్తారు. సో, మనకు భయం ఉండదు. సో, మనం ముందు మాట్లాడడం అనేది రావాలి. నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. ముందు మనం ఎప్పుడైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం, మనం మాట్లాడడం మనకొస్తుందో, అప్పుడే మన ప్రెజెంటేషన్ అనేది కొంచెం కొంచెం గ్రో అవుతుంది. లేదు భయపడుతూ ఏదో తడబడగా చెప్తామంటే ఎవ్వరు మన వీడియో ఛానెల్ చూడరు. మీరు ఎన్ని వీడియోస్ చేసినా కూడా వేస్ట్ అంతే. ఇంకా మీరు అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్తారు కానీ ఒక వ్యూస్ కూడా రావు. ఏదో చూస్తాడు పైపేట సగం చూసేస్తారు, స్కిప్ చేసేస్తారు లేదా వేరే వీడియోలోకెళ్ళిపోతారు. సో, జనరల్‌గా జరిగేది ఇదే. ఏంట్రా ఇంత ల్యాగ్‌గా చెప్తున్నాడు ఏంట్రా అని అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చాలా డీటెయిల్‌గా తెలుసుకోగలిగితేనే మనం ఫ్యూచర్‌లో దాని గురించి అప్లై చేసి దాన్ని ఒక వీడియోస్ ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో దాన్ని క్లియర్‌గా చెప్పే అవకాశం మనకుంటది. సో, మనం తెలుసుకోవాల్సినవి చిన్న చిన్న విషయాలే కానీ పెద్దయేం కాదు. కాకపోతే ఏంటంటే ప్రెజెంటేషన్ చేసినప్పుడే మనం మిస్టేక్ చేస్తాం అంతే. మనం చూస్తాము, స్టడీ చేస్తాము కానీ ప్రెజెంటేషన్ చేయడం రాదు. మనకక్కడే మైనస్ పడిపోతుంది. సో, ఎవరైతే చేయాలనుకున్న వీడియోస్ ఖచ్చితంగా మంచి వీడియో చేయండి. ట్రై చేయండి. మెల్లమెల్లగా మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇట్స్ నాట్ ఒక ఒక లైఫ్ అయిపోయింది చాలామందికి చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ ఉన్నారు. ఒక ఈజీగా అమౌంట్ అనేది మనం మనీ గెయిన్ చేస్తున్నాం. ఒక బిజినెస్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం ఉద్యోగం ఏం చేసినా చేయకపోయినా మనకేంటది ఈ ఒక్క మొబైలు మనం చెప్పే ఒక 4 మంచి మాటలు ఇవి మనల్ని ముందుకు నడిపించేస్తాయి ఏదో రకంగా. సో, ఖచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పటిదాకా ఓపికగా నా వీడియో చూసినందుకు చాలా థాంక్స్.
అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా నాకేమైనా చెప్పాలి, నేను ఏదైనా సరిగ్గా మాట్లాడట్లేదా, నా వాయిస్ ఎట్లా ఉంది, నా గురించి ఏమైనా కొంచెం నెగిటివ్గా అనిపిస్తే చెప్పండి. నేను చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను మార్చుకోవాలి. ఎందుకంటే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. నా ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, ప్రెజెంట్ నాకు వెనకాల ఏమీ యూట్యూబ్ వీడియో అవి ఏం లేవు. ప్రస్తుతం నేనున్న ఏ ఎన్విరాన్మెంట్లోనో ఆ ఎన్విరాన్మెంట్లో వీడియో చేస్తున్నాను. అంతేగాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చడం గట్రా అట్లాంటివి ప్రస్తుతానికి అంతవరకు ఇంకా నేను రాలేదు. సో మెల్లమెల్లగా ఫ్యూచర్లో మెల్లగా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ఉంటాను. సో అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొంచెం నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. ఏదైనా గురించి అడగండి. మీరు అడిగితే నేను ఇంకా ఏదో మంచి విషయాలు చెప్పాలనుకుంటాను. మీరు అడిగిన కొద్దీ దాని మీద స్టడీ చేయాలనిపిస్తుంది నాకు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు చెప్పి నన్ను అడిగితే ఖచ్చితంగా నేను దాని గురించి నాకు తెలిసినంత వరకు నేను దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నానో అది మీతో నేను షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా మీరు నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్.